హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఫ్రైడ్ కార్న్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట వర్షం పడుతున్నప్పుడు అలా వేడివేడిగా తింటూ ఉంటే క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకా రెస్టారెంట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో. ఇక్కడ నేను 1 కప్ వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసి ఒకసారి మూత పెట్టేసేయండి. ఈ వాటర్ మరిగే వరకు ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేసేయండి. ఇగో వాటర్ మరిగించడం స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఈ స్వీట్ కార్న్ వేసేసేయాలి. ఇవి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇంతకన్నా ఎక్కువ ఉడికితే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత చక్కగా ఉడికిపోయినాయి. స్వీట్ కార్న్ అనేది తొందరగానే ఉడికిపోతుంది కదా. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. మనకి ఎంత కావాలో అంతే. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇవి స్టైనర్లోకి తీసుకుని వడపోసేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారాలండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఒకసారి మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ముందు ఉప్పు వేసి ఉడకపెట్టించాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఈ స్వీట్ కార్న్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పిండి మొత్తం కూడా స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మీకు కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా కలిసిపోతుంది అనమాట. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పలచగా అయిపోయి ఇవంత క్రిస్పీగా రావు కార్న్ అనేది. ఎక్కువ టైం ఏం కలుపుకోవసరం లేదు, జస్ట్ ఈజీగానే కలిసిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా కలుపుకున్న గిన్నె పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని నూనె వేసుకుని నూనె కూడా వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ అంతా వేసేసుకోవాలి. ఫ్లేమ్ని ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా చూసారు కదా, స్టైనర్ ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే ఇవి బియ్యం పిండి కలిపాం కాబట్టి కొంచెం చిట్టుపట పేలే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇవి చూసారు కదా, ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా త్వరగానే వేగిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. చక్కగా వేగిపోయినాయి 5 నిమిషాలకి. ఇలా వేగిన తర్వాత మిగిలిన కూడా వేపేసుకుని ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని దీంట్లో రుచికి సరిపడా సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా మరీ ఎక్కువ వేసుకోదండి, ఫ్లేవర్ అంతేం బాగోదు, ఇంకా అదే ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో చాట్ మసాలా అనేది కొంచెం తక్కువే వేసుకోండి. ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ స్వీట్ కార్న్కి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ఇప్పుడు ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మబద్ద పిండుకోవాలి. ఈ నిమ్మకాయ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుందండి, చాలా ఈజీ రెసిపీ. చూసారు కదా, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని తింటూ ఉంటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.